నాన్న కృష్ణునికి నైవేద్యం రెడీ అయింది. నాన్న కృష్ణునికి ప్రసాదము పెట్టేసిన. మీరు కూడా ఇలాగే చేసుకోండి. కృష్ణునికి నైవేద్యము పెట్టండి బిడ్డ. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. నాన్న ఈరోజు కృష్ణాష్టమి కదా, స్వామికి మనము అటుకుల పాయసం చేసుకుందాం నాన్న. సింపుల్గా తొందరగా 10 నిమిషాల్లో అయిపోతుంది దాని ప్రసాదము. ఈ ప్రసాదం చేసుకుందాం. వాటికి కావలసిన పదార్థాలు: 1 కప్పు అటుకులు, కొద్దిగా పెసరపప్పు, కాజు, కిస్మిస్, యాలకులు, జాపత్రి, షుగర్ నాన్న. ఇది మిక్సీ చేసుకుందాం. 1 కప్పు అటుకులు, 1 కప్పు బెల్లం, 3 కప్పులు పాలు, నెయ్యి. ఇవి నెయ్యిలో వేయించుకుందాం నాన్న. ఇవి ఫస్ట్ నెయ్యిలో వేయించుకుందాం నాన్న. ప్రసాదానికి గిన్నె పెట్టి ఫస్ట్ మనం కొద్దిగా నెయ్యి వేసుకుందాం. 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ కాజు కిస్మిస్ ఉన్నాయి కదా, ఇవి ఫ్రై చేసుకుందాం మనం. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. తొందరగా అయిపోతుంది నాన్న. మీరు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటే కూడా స్వామికి ప్రసాదం పెట్టి ఆఫీస్కి వెళ్ళవచ్చు సింపుల్గా. ఇవో బౌల్లోకి తీసేసుకుందాం నాన్న. ఈ పెసరపప్పు నెయ్యిలో వేయించుకుందాం. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకుందాం. మాడకుండా వేయించుకోవాలి నాన్న, మాడితే టేస్ట్ మారిపోతుంది. ఇలా వేయించుకున్నాము. ఇప్పుడు ఈ కప్పు అటుకులు ఇందులో వేసి వేయించుకుందాం. ఓకే. ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయిద్దాం నాన్న. కప్పు అటుకులకు కప్పు బెల్లం తీసుకున్నాం కదా, ఇది కొద్దిగా 1/2 కప్పు వాటర్ వేసి ఈ బెల్లం కరిగిద్దాం నాన్న. ఓకే. ఈ అటుకులు ఇక్కడ ఫ్రై అవుతుంది. ఇది బ్రౌన్ కలర్ ఫ్రై చేసుకుందాం. అటుకులు పెసరపప్పు మంచిగా చక్కగా బ్రౌన్ కలర్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిలో మనము ఇక్కడ ఈ బెల్లము ఇది కూడా మనకు పాకు అయిపోయింది. ఇది ఇలా పాకు చేసుకున్నాం. ఇప్పుడు ఈ అటుకు లోపల మనం 1 కప్పు అటుకులు తీసుకున్నాం కదా, 3 కప్పులు పాలు పోతాం. ఇదన్నా 3 కప్పులు పాలు పోద్దాము. 1 కప్పు అటుకులకు 3 కప్పులు పాలు, 1 కప్పు వాటర్ పోద్దాం. ఓకే. 1 కప్పు వాటర్ పోద్దాం. ఇది బాగా ఉడికిద్దాం చక్కగా. 2-3 నిమిషాలు ఉడికిద్దాం. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాం. ఈ బెల్లం పాకము ఇది అయిపోయింది. ఇది 1-2 నిమిషాలు పెట్టేసి ఇది స్టవ్ ఆపేద్దాం నాన్న. ఇదో అటుకులు పాలు ఇవన్నీ చక్కగా ఉడికిపోయినా నాన్న. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం. కట్టేసి ఇప్పుడు మనం 1 కప్పు బెల్లం పాకు పట్టుకున్నాం కదా, దీంట్లో పోసేద్దాం. ఓకే. ఇది ఇలా పోసేద్దాం. పోసేసి కలిపేసుకుందాం అనేది. బాగా కలిపేద్దాం. బెల్లం అంతా కలిసేటట్లు కలిపేద్దాం. ఇప్పుడు కొంచెం తురుముకున్న కొబ్బరి పొడి ఇది మీ ఇష్టం అన్న, ఆప్షన్. ఇష్టం ఉంటే వేసుకొని, లేకపోతే లేదు. ఇది యాలకులు, జాపత్రి,
కొద్దిగా షుగర్ వేసి మిక్సీ చేసినాం. ఇది కొంచెం వేసేద్దాం. ఇప్పుడు నెయ్యిలో ఫ్రై చేసుకున్న కాజు కిస్మిస్ వేసేద్దాం. ఓకేనా, కృష్ణ ప్రసాదం రెడీ.